హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడు తర్మ. ఈరోజు మనం సొగస్యుడు తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పార్టీవేర్ కలెక్షన్స్ అండ్ పట్టు శారీస్లో ఉన్నటువంటి వెరైటీస్ చూద్దాం. వనస్థలిపురం గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మల్లికార్జున్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈరోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? ఫ్యాన్సీ పట్టు డిజైనర్ ఆల్ వెరైటీస్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి బ్రైడల్ కలెక్షన్ పట్టు శారీ చూపిస్తున్నారు. గ్రీన్ అండ్ పింక్ కళ్యాణం పట్టు మేడం. కళ్యాణం పట్టు ఇది గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేశారు. చాలా లైట్ వెయిట్ ఉంది. శారీ చూస్తే మాత్రం చాలా హెవీ డిజైనింగ్ కనిపిస్తుంది, కానీ చాలా లైట్ వెయిట్ ఇచ్చారు. ఇక్కడ మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే 1 మీటర్ పళ్ళు, బోర్డర్స్ అనేది కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తామో అవే మనకి స్ట్రైట్ లైన్స్ లాగా ఇచ్చి అటు ఇటు ఎడ్జ్ లో మనకి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ మిక్స్ అయ్యే విధంగా ఒక సన్నటి రన్నింగ్ క్రీపర్ ని గోల్డ్ కలర్ తో ఇచ్చారు. ఇది మనకి 1 మీటర్ ఉంటుంది. ఆ తర్వాత బోర్డర్స్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్స్ మనకి 3 ఇంచెస్ బోర్డర్ ఇచ్చారు. టోటల్ గా మనకి కడ్డీ బోర్డర్ లాగా కాకుండా సన్నటి డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకి ఒకటే టైప్ ఆఫ్ డిజైన్, అది కూడా గ్రీన్ కలర్ మీద టిష్యూ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తూ దానిలో మనకి ఒక చిన్న చిన్న బర్డ్స్ని డిజైన్ చేశారు. పైన గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, ఇక్కడ చూస్తేనేమో స్మాల్ సైజ్లో బర్డ్స్ ఇచ్చారు. అలాగే కింద పార్ట్లో చూసినట్లయితే 2 సైడ్స్ కడ్డీ బోర్డర్ ఇచ్చేసి మధ్యలో పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్, దానికి ఒక టర్నింగ్ క్రీపర్ని క్రియేట్ చేశారు. చాలా క్యూట్గా ఉందండి డిజైన్ అంతా కూడా గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్తో. దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ తీసుకున్నారండి. 1 సైడ్ మాత్రమే పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్కి ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్తో ఒక సన్నటి బోర్డర్స్ని ఇచ్చారు. గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనం ఏదైనా హెవీగా వర్క్ చేయించుకుంటే బాగుంటుంది ఈ శారీకి, ఎందుకంటే బోర్డర్స్ అనేది మనకి సింపుల్గా ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా గ్రాండ్గా ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనం గ్రాండ్గా డిజైన్ చేయించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ 23,995 మేడం. 23,995 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. మనకి గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయండి. మ్యారేజ్ సీజన్ సందర్భంగా ఇస్తున్నారు. 10% నుంచి 50% వరకు, అంటే శారీ రేంజ్ని బట్టి మనకి డిస్కౌంట్ ఆఫర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కార్వాణి పట్టు మేడం, ఫ్యాన్సీ కార్వాణి పట్టు. ఇది మ్యాంగో ఎల్లో షేడ్ కాంబినేషన్ తీసుకున్నారండి. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాము. పళ్ళు చూసినట్లయితే కనుక ఎల్లో అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఇట్లా స్ట్రైట్ లైన్స్ లాగా ఒక సన్నటి లీఫ్ క్రీపర్ ఇచ్చారనమాట. మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే సిల్వర్ జరీ అవుట్లైన్, గోల్డ్ జరీతో లోపల ఒక డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్, కొంచెం లెంతీగా ఉండే విధంగానే మనకి బోర్డర్ అనేది ఇచ్చారు. ఈ బోర్డర్ ఏదైతే ఉందో అది మనకి సెకండ్ వైపు కూడా సేమ్ యాజ్ డేస్గా మనకి రిపీట్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా చక్కగా ఎల్లో కలర్ కాంబినేషన్ పైన చాలా క్లియర్గా మనకి డిజైన్ అనేది మెన్షన్ అయ్యే విధంగా బిగ్ సైజ్లో ఫ్లవర్స్ ఇచ్చారు. ప్రతి ఒక్క ఫ్లవర్ లో కూడా 2 కలర్స్ యాడ్ చేశారు. ఇక్కడ మనకి పర్పుల్ అండ్ గ్రీన్ కలర్, ఇక్కడ వచ్చేసరికి మనకి పింక్ అండ్ కొంచెం లైట్ పింక్ కలర్, ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్, గ్రీన్ లోనే లైట్ అండ్ డార్క్ కలర్, ఇట్లా మనకి ఏంటంటే కలర్స్ అనేది షేడ్స్ లాగా తీసుకున్నారు అనమాట. మొత్తం శారీ అంతా కూడా క్రాస్ లైన్స్ లాగా ఆల్ ఓవర్ క్రీపర్ ఉంటుంది ఫుల్ శారీ అంతా. చాలా క్యూట్ కలర్స్ కాంబినేషన్ అండి. శారీ గ్యాప్ అనేది కనిపిస్తూ ఉండే విధంగానే మనకి కలర్ఫుల్గా డిజైన్ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్, 2 సైడ్స్ కూడా బోర్డర్ మాత్రం సేమ్ శారీలో ఉన్నటువంటి బోర్డర్ని మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. మొత్తం శారీ అంతా ఇలా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 4,995 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ కొద్ది రోజులు మాత్రమే ఉంటాయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. తనిష్కా కోటా ఫ్యాన్సీ మేడం. తనిష్కా కోటా ఫ్యాన్సీ సారీ. ఇది సపోటా కలర్ కాంబినేషన్తో ఉంటుందండి. మనం ఫస్ట్ పళ్ళు పార్ట్లో ఉన్నటువంటి డిజైన్ చూసినట్లయితే మధ్యలో పింక్ కలర్ తీసుకుని 2 సైడ్స్ గోల్డ్ కలర్, అంటే ఓన్లీ బోర్డర్ స్టైల్లో మాత్రమే ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి మెయిన్ బోర్డర్స్లో పింక్ కలర్ కొంచెం లెంతీగా తీసుకుని గోల్డ్ కలర్ 1 ఇంచ్ బోర్డర్ ఇచ్చారు. పైన సపోటా కలర్ కాంబినేషన్ ఉంది కదా, ఈ సపోటా కలర్ కాంబినేషన్ ఏంటంటే మనకి 2 వేరియేషన్స్ లాగా. ఇక్కడ మనకి ప్లెయిన్ ఇచ్చేసారు, మొత్తం కూడా మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ మనకి లైట్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఈ టిష్యూ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా హైలైట్ అయ్యే విధంగా మనకి సేమ్ సపోటా కలర్ కాంబినేషన్ లోనే మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చేసి దాని అక్కడక్కడ కొన్ని బాక్సెస్ లాగా ఇచ్చారు. ఒక దాంట్లో గ్రీన్ కలర్ పికాక్ ఉంటుంది, ఇంకొక దాంట్లో ఆరెంజ్ కలర్ పికాక్, అది కూడా 3 to 4 కలర్స్ వేరియేషన్ తీసుకున్నారు ప్రతి ఒక్క పికాక్ లో కూడా. మొత్తం శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ కలర్ఫుల్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. హాఫ్ పార్ట్ వరకు కూడా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది. మొత్తం శారీ ఇలా ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. రన్నింగ్ బ్లౌజ్, పైన ప్లెయిన్, కింద వచ్చేసరికి టిష్యూ బ్యాక్గ్రౌండ్, బోర్డర్స్ మాత్రం శారీలో ఉన్నటువంటి బోర్డర్సే కామన్గా ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంతండి? 2,145 మేడం. 2,145 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సింధూర కోరా ఫ్యాన్సీ మేడం. సింధూర కోరా ఫ్యాన్సీ సారీ. ఇది కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. సారీ మెయిన్ కలర్ అంతా కూడా. పళ్ళు చూసినట్లయితే కనుక బ్లూ కలర్ షేడ్ తీసుకున్నారు. అది కూడా మనకి ఒక బోర్డర్ స్టైల్లో, కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ స్టైల్లో మనకి పళ్ళు అనేది ఇచ్చారు. ఇక్కడ కూడా బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని టిష్యూ బ్యాక్గ్రౌండ్ లైన్స్ తీసుకుని దాని మీద మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపించే విధంగా, అది కూడా మనకి లైన్స్ వైజ్గా కనిపించే విధంగా ఇచ్చేసి టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ బోర్డర్ ఏదైతే చూస్తున్నామో ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. దాంతోపాటు ఎక్స్ట్రా బోర్డర్ కూడా ఉంటుంది సెకండ్ వైపు. ఈ పర్పుల్ కలర్ కాంబినేషన్తో మనకి
ఏదైతే బిగ్ సైజ్లో ఫ్లవర్ కనిపిస్తుందో ఇది మనకి ఎక్స్ట్రా బోర్డర్ అనమాట. బంచెస్ లాగా శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. ఈ శారీకి మిడిల్ పార్ట్ అంతా కూడా లైట్ బ్లూ కలర్ కాంబినేషన్కి బ్లూ కలర్ అండ్ పింక్ కలర్, బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ షేడెడ్ లాగా వచ్చే విధంగా ఒక స్ట్రోక్స్ ఎస్ టైప్లో డిజైన్ ఇచ్చారు. ఇది మనకి సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఉంటుందండి. అంటే సెల్ఫ్ డిజైనింగ్తో పాటు మనకి ప్రింటెడ్ టైప్లో కూడా మనకి డిజైన్ ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. సేమ్ కలర్ అండి, సారీ కలరే ఉంటుంది, బోర్డర్ మాత్రం బ్లూ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? 2595 మేడం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2595 రూపీస్కి అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నామండి. గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. కొద్ది రోజుల వరకు మాత్రమే 10% నుంచి 50% డిస్కౌంట్ 2 షోరూమ్స్. అంటే ఒకటి వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది. 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ టిష్యూ ఫ్యాన్సీ మేడం. లైట్ వెయిట్ టిష్యూ ఫ్యాన్సీ సారీ, చాలా కలర్ఫుల్గా డిజైన్ అంతా కూడా చాలా బ్రైట్గా ఉంది ఈ సారీలో. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే 4 సైడ్స్ కూడా మనకి గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారండి. ఆ గ్రీన్ కలర్ బోర్డర్లో కూడా డైమండ్ డిజైన్ ఉంటుంది 2 సైడ్స్. అలాగే ఇక్కడ మనకి లైట్ పీచ్ కలర్, మస్టర్డ్ ఎల్లో కలర్, బ్లూ కలర్ కాంబినేషన్తో గ్లాసీ టైప్, అంటే గ్లాస్ వర్క్ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ వర్క్ అనేది మనకి ఈ సారీ మీద కనిపిస్తుంది అనమాట డిజైనింగ్లో. మెయిన్ బోర్డర్స్లో కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ మిక్స్ చేస్తూనే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకొని మనకి ఒక డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. ఈ డిజైన్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఆ తర్వాత మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్. ఈ టిష్యూ బ్యాక్గ్రౌండ్ మంచి షైనింగ్ ఉంటుంది. ఈ టిష్యూ బ్యాక్గ్రౌండ్ పైన మనకి గ్లాస్ వర్క్ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ వర్క్తో చాలా క్యూట్గా ఉండే విధంగా 3 to 4 కలర్స్ వేరియేషన్తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి లైట్ గ్రీనిష్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్. శారీలో ఉన్నటువంటి బోర్డరే స్మాల్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 2845 మేడం. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2845 రూపీస్ టు 1 మట్కా జూట్ ఫ్యాన్సీ మేడం. మట్కా జూట్ ఫ్యాన్సీ సారీ. ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే కొంచెం లైట్ అండ్ డార్క్ కలర్ షేడెడ్ లాగా ఇచ్చారు, గ్రీనిష్ కలర్ కాంబినేషన్లో. ఇది పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ మీద ఆరెంజ్ కలర్, బ్లూ కలర్, పింక్ కలర్ కాంబినేషన్తో మనకి లోటస్ ఫ్లవర్స్ థ్రెడ్ వర్క్తో ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో మాత్రం మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. మెయిన్ సారీ అంతా లైట్ పిస్తా గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ 2 కలర్స్ వేరియేషన్తో ఉంటుందన్నమాట షేడెడ్లో. పైన గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ అనేది టోటల్ సారీ అంతా కూడా 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. అలాగే పైన పిస్తా గ్రీన్ కలర్ పైన, అలాగే డార్క్ బాటిల్ గ్రీన్ పైన కానీ మనకి థ్రెడ్ వర్క్తో బంచెస్ని ఇట్లా క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు. ఇక్కడ ఒకటి పింక్ కలర్, బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్స్ని బంచెస్ లాగా తీసుకున్నారనమాట. లైట్ కలర్ మీద సేమ్ డిజైన్ ఉంటుంది. అలాగే కింద డార్క్ కలర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ కూడా మనకి సేమ్ డిజైన్ని కవర్ చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా శారీ మొత్తం మనకి ఇదే డిజైన్ ఉంటుంది ఫుల్. ఇది గ్రీన్ కలర్ బ్లౌజ్, అలాగే 2 సైడ్స్ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? 2200 మేడం. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2200 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అనార్కలి జార్జెట్ శారీ మేడం. అనార్కలి జార్జెట్ శారీ. ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా జార్జెట్ మెటీరియల్, అది కూడా షిమ్మర్ మిక్స్ మెటీరియల్, మంచి షైనింగ్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. ఇది మనకి షేడ్స్ అనేది 2 షేడ్స్ మనకి పళ్ళు పాటలో అంటే లంగావని స్టైల్లో ఉంటుందండి. పళ్ళులో చూసినట్లయితే కనుక క్రీమ్ కలర్ బేస్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే కనుక గ్రే కలర్ బేస్ అంటే షోల్డర్ పార్ట్లో. ఈ 2 కలర్స్ వేరియేషన్లో కూడా మనకి డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ నెట్టెడ్ మెటీరియల్ మీద బ్లాక్ కలర్ క్రీపర్ అండ్ గోల్డ్ కలర్ ఫ్లవర్స్తో మనకి ఒక డిజైన్ ఇచ్చారు. అది కూడా ఆల్ ఓవర్ ఉండే విధంగా ఇచ్చారు. పైన మనకి కట్ వర్క్ స్టైల్లో చాలా క్యూట్గా ఉండే విధంగా ఒక చిన్న డిజైనర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి 3 సైడ్స్ కూడా ఉంటుంది. చాలా కలర్ఫుల్గా చూడండి, 2 కలర్స్ వేరియేషన్లో కూడా ఎంత బ్రైట్గా కనిపిస్తుందంటే ఈ బోర్డర్ అనేది చాలా క్యూట్గా ఇచ్చారు. మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా ఉంటుంది ఈ బోర్డర్ అనేది. కాకపోతే మనకి లంగావని స్టైల్ కాబట్టి అంటే శారీలో 3 కలర్స్, పళ్ళులోనే మనకి 2 కలర్స్ చేంజ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి బ్లాక్ కలర్లో షిమ్మర్ మిక్స్ అవడం వల్ల కొంచెం డార్క్ ఎలిఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్ డార్క్ కలర్ కనిపిస్తుంది. ఇట్లా సేమ్ బోర్డర్. బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్. బాడీ పార్ట్ అంతా కూడా మొత్తము బ్లాక్ కలర్ రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. హ్యాండ్స్కి వచ్చేసరికి మనం ఏదైతే క్రీపర్ చూసామో నెట్టెడ్ 3 సైడ్స్ కూడా అది మనకి హ్యాండ్స్ పార్ట్లో కవర్ చేశారు. ఇక్కడ మనకి డిజైనర్ దాంతో చిన్న బోర్డర్ ఇచ్చారు కదండి, ఆ బోర్డర్ని మనకి ఇక్కడ ఇచ్చారనమాట. శారీ మొత్తం 2 కలర్స్ వేరియేషన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అంటే షోల్డర్ పార్ట్ అండ్ కుచ్చిళ్ళ పార్ట్ వేరియేషన్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి మొత్తం. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 1875 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. పార్టీవేర్ కలెక్షన్ సారీ. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా మనకి స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయండి. అప్ టు 50% వరకు డిస్కౌంట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. వల్కలం ఫ్యాన్సీ పట్టు మేడం. వల్కలం ఫ్యాన్సీ పట్టు.
మెటీరియల్ కూడా చక్కగా సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారు. ఇది కూడా మనకి లైట్ బేబీ పింక్ కాకుండా అలానే రాణి పింక్ కాకుండా మీడియం కలర్ కాంబినేషన్ పింక్లో తీసుకున్నారనమాట. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే కనుక పింక్ కలర్ బేస్, శారీ మొత్తం కూడా ఒకటే కలర్ ఉంటుంది. పింక్ కలర్ బేస్ మీద ఆల్ ఓవర్ వచ్చే విధంగా మనకి చిన్న చిన్న బుటీస్ డిజైన్ అలాగే మ్యాంగో డిజైన్తో కవర్ చేసి 2 సైడ్స్ ఎడ్జెస్లో మనకి బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ మెయిన్ బోర్డర్స్ చూద్దాం. ఈ మెయిన్ బోర్డర్స్లో గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని కట్ వర్క్ లాగా ఉండే విధంగా ఒక డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఈ శారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక మ్యాంగో డిజైన్, ఈ మ్యాంగో డిజైన్ మొత్తం కూడా శారీ అంతా కూడా చాలా దగ్గరగా ఇచ్చారండి. ఎంత క్యూట్గా ఉన్నాయంటే ఒక డిజైనర్ మ్యాంగోస్ని మనకి రియల్గా తీసుకొచ్చి అలా పెట్టినట్లుగా అనిపిస్తుంది. శారీ మొత్తం కూడా చాలా బాగా ఇచ్చారు. అంటే ఫినిషింగ్ అనేది మనకి చాలా నీట్గా ఇచ్చారు ఈ శారీలో. మరి ఈ పళ్ళు కలర్ సేమ్ ఉంది, శారీ కూడా సేమ్ ఉంది కాబట్టి కలర్ కాంబినేషన్, బ్లౌజ్ కూడా సేమ్ ఇచ్చేసారు. వన్ సైడ్ మనకి ఇట్లా బోర్డర్ అనేది శారీలో ఏదైతే మెయిన్ బోర్డర్ ఉందో అదే మనకి స్మాల్ సైజ్లో డిజైన్ ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ 1845 మేడం. ఓన్లీ 1845 రూపీస్కి ఈ పట్టు వల్కలం పట్టు శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. మైక్రో జార్జెట్ ఫ్యాన్సీ మేడం. మైక్రో జార్జెట్ ఫ్యాన్సీ శారీ, ఇది వచ్చేసి మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే కనుక డిజైనర్ బోర్డర్, చిన్న బోర్డరే ఇచ్చినప్పటికీ కూడా మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. 3 సైడ్స్ ఉంటుంది ఈ బోర్డర్ అనేది. పైన షోల్డర్ పార్ట్లో మనకి రెడ్ కలర్ మీద మెరూన్ కలర్తో స్ట్రోక్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఆ తర్వాత ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ క్రీమ్ కలర్ అండ్ బ్లాక్ కలర్తో అంతా కూడా క్రాస్ లైన్స్ తీసుకున్నారు. అంటే హాఫ్ అండ్ హాఫ్ టైప్ ఆఫ్ డిజైనర్ శారీ అనమాట. ఇది మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్, చిన్న చిన్న ఒకేషన్స్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మొత్తం కూడా మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి షోల్డర్ పార్ట్లో మనకి రెడ్ అండ్ మెరూన్ కలర్ మిక్స్ ఉంది కాబట్టి సేమ్ కలర్తోనే మనకి లైన్స్ వైజ్గా ఇచ్చారు. శారీలో ఎలాంటి బోర్డర్ అయితే ఇచ్చారో స్టార్ లాగా ఇట్లా ఈ బోర్డర్ని ఇక్కడ హ్యాండ్స్ పార్ట్లో కూడా కవర్ చేశారు. ఈ శారీ కాస్ట్ 1045 మేడం. ఓన్లీ 1045 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. కొచ్చిన్ జూట్ ఫ్యాన్సీ మేడం. కొచ్చిన్ జూట్ ఫ్యాన్సీ, ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ అండ్ సపోటా కలర్ అంటే చిక్కు కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ మనకి చిక్కు కలర్ కాంబినేషన్తో 2 బోర్డర్స్ లాగా ఇచ్చారు. అలాగే పైన చూసినట్లయితే ఎల్లో కలర్ మీద గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఇది మనకి 2 సైడ్స్ ఉంటుంది. ఇక్కడ ఎల్లో కలర్ మీద మనకి సపోటా కలర్ కాంబినేషన్ తీసుకుని డ్రాప్ డిజైన్, పింక్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో మనకి డ్రాప్ డిజైన్ని ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కవర్ చేశారు. ఫుల్ శారీ అంతా వస్తుంది. ఈ శారీకి మెయిన్ కింద ఉన్నటువంటి బోర్డర్ ఇది మనకి పైతానీ బోర్డర్ స్టైల్లో డిజైన్ చేశారు. చీకు కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ అంటే సపోటా కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో ఒక క్రీపర్ వర్క్ని మనకి మొత్తం కూడా పైతానీ డిజైన్ లాగా ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకి ప్రింటెడ్ మోడలే ఉంటుంది, అంటే థ్రెడ్ వర్క్ టైప్ ఆఫ్ ప్రింటెడ్ మోడల్. మొత్తం శారీ మనకి ఇలా ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా మనకి చందేరి ఫ్యాబ్రిక్ లైన్స్, చందేరి ఫ్యాబ్రిక్, అలాగే 2 సైడ్స్ కూడా గ్రీన్ కలర్తో ఒక చిన్న బోర్డర్ని మనకి బ్లౌజ్ పార్ట్లో కంటిన్యూ చేశారు. మొత్తం శారీ మనకి ఇలా ఉంటుంది. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉందండి. ఉంది మేడం. కలర్ చాయిస్ అవైలబుల్ ఉంది. ఈ శారీ కాస్ట్ 1795. 1795 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. చెర్రీ ఫ్యాన్సీ మేడం. చెర్రీ ఫ్యాన్సీ శారీ, కలర్ కూడా మనకి చెర్రీ రెడ్ కలర్ కాంబినేషనే ఇచ్చారు. ఈ శారీకి బోర్డర్స్ చూసినట్లయితే కనుక క్రీమ్ కలర్ బేస్ తీసుకుని క్రీమ్ కలర్ మీద చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్తో ఒక సర్కిల్స్ టైప్ ఆఫ్ ప్లెయిన్ క్రీపర్, ఓన్లీ లీవ్స్తోనే ప్లెయిన్ క్రీపర్ని సర్కిల్స్ లాగా ఇచ్చారు. ఇది 3 సైడ్స్ ఉంటుంది. ప్లస్ మనకి షోల్డర్ పార్ట్ చూసినట్లయితే కనుక చిన్న చిన్న బుటీస్ని, అది కూడా గంధం కలర్ కాంబినేషన్ అవుట్లైన్తో మనకి బడ్స్ లాగా ఇచ్చారు. ఇది మనకి షోల్డర్ పార్ట్లో ఉంటుందండి. ఇక్కడ కింద బోర్డర్ చూసినట్లయితే షోల్డర్ పార్ట్లోనే మనకి కింద 2.5 మీటర్స్ వరకు చక్కగా అప్ అండ్ డౌన్ వచ్చే విధంగా మనకి లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు. రెడ్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ ఇచ్చేసి అవుట్లైన్ అంతా కూడా మనకి శాండిల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. తర్వాత శాండిల్ కలర్తోనే మనకి చిన్న చిన్న బర్డ్స్ని ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ మనం బోర్డర్లో ఏ ఫ్యాబ్రిక్ అయితే చూస్తున్నామో, ఏ కలర్ కాంబినేషన్ అయితే చూస్తున్నామో, ఏ డిజైన్ అయితే చూస్తున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ మెటీరియల్ని మనకి బ్లౌజ్ పార్ట్ టోటల్ బ్లౌజ్ వచ్చే విధంగా ఇచ్చారు. అంటే డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 1235 మేడం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1235 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సిమ్లా జూట్ ఫ్యాన్సీ మేడం. సిమ్లా జూట్ ఫ్యాన్సీ, ఇది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి సారీ అంతా కూడా. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే ఆనియన్ పింక్ అండ్ క్రీమ్ కలర్ మిక్స్ ఉంటుంది. దాంట్లోనే మనకి కొంచెం లైట్ అండ్ డార్క్ షేడ్ లాగా తీసుకుని మధ్యలో మనకి ఒక టెంపుల్ టైప్ ఆఫ్ క్రీపర్ ఇచ్చారు. ఇది గ్రీన్ కలర్ ఒకటి, ఇది ఒకటి వచ్చేసి మనకి ఆనియన్ డార్క్ కలర్, ఆనియన్ పింక్ కలర్తో ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్లో ఒక టర్నింగ్ క్రీపర్, ప్లెయిన్ టర్నింగ్ క్రీపర్ కూడా యాడ్ చేశారు. ఇది మనకి పళ్ళు పార్ట్. టోటల్ సారీలో ఆనియన్ పింక్ బోర్డర్తో పాటు
సారీలో మనం ఇంతకుముందు పళ్ళులో 2 కలర్స్ చూసాం కదా, క్రీపర్లో గ్రీన్ కలర్ అండ్ ఆనియన్ పింక్. అవి మనకి 2 లైన్స్ సపరేట్గా ఇచ్చేసారు. ఇది మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది ఈ బోర్డర్ అనేది. మిడిల్ పార్ట్ అంతా కూడా ఆరెంజ్ కలర్ పైన సీ గ్రీన్ కలర్ అండ్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్తో ఒక జిగ్జాగ్ లైన్స్, తర్వాత క్రీమ్ కలర్తో ఒక ఎస్ ఆకారంలో డిజైన్ ఉంటుంది. ఇది షోల్డర్ పార్ట్ అంతా కూడా కవర్ చేస్తారు ఆల్ ఓవర్ సారీ అంతా కూడా. పళ్ళులో ఏదైతే మిడిల్ పార్ట్లో మనం ఒక సన్నటి ప్లెయిన్ క్రీపర్ని టెంపుల్ డిజైన్లో చూసామో ఆ డిజైన్ని యాజ్ ఇట్ ఈస్గా ఆనియన్ పింక్, డార్క్ ఆనియన్ పింక్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు. టర్నింగ్ క్రీపర్ లాగా మనకి కొంచెం టిష్యూ బ్యాక్గ్రౌండ్ రావడం వలన డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. మొత్తం మనకి ఇలా ఉంటుంది శారీ అంతా. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? 1570 మేడం. 1570 రూపీస్. నెక్స్ట్ వన్ కతాన్ ఫ్యాన్సీ మేడం. కతాన్ ఫ్యాన్సీ సారీ. ఇది అంటే కొంచెం కోరా టైప్ ఆఫ్ మెటీరియల్ అండి. కోరా టైప్ ఉంటుందండి, కొంచెం లైట్ స్టిప్ ఉంటుంది. లైట్గా స్టిఫ్ మెటీరియల్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక బ్లూ కలర్ అండ్ క్రీమ్ కలర్ లైన్స్ వైజ్ ఉంటుంది. మెయిన్ బోర్డర్ చూసినట్లయితే కనుక గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది మెయిన్ బోర్డర్స్లో. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక క్రీమ్ కలర్ బేస్ ఇచ్చేసి దాని మీద పికాక్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్తో ఉండే విధంగా ఒక డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. ఈ డిజైన్ అనేది షోల్డర్ పార్ట్ మొత్తం కూడా కవర్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇంకొక హాఫ్ పార్ట్ చూసినట్లయితే కనుక టిష్యూ బ్యాక్గ్రౌండ్ మిక్స్ చెక్స్ లాగా ఇచ్చేసి ఒక బాక్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చేసి మనకి స్ట్రోక్స్ లాగా తీసుకున్నారు. అంటే మనకి ఇక్కడ ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా వచ్చింది. మొత్తం శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ అంతా. ఈ శారీకి మనం బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. టోటల్గా ప్లెయిన్ ఇచ్చేసారు. కింద టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఎట్లా అయితే మనకి శారీలో ఉందో అది మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 1065. ఓన్లీ 1065 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చంద్రపురి జార్జెట్ ఫ్యాన్సీ మేడం. చంద్రపురి జార్జెట్ ఫ్యాన్సీ సారీ అండి. ఇదంతా హాఫ్ అండ్ హాఫ్ అంటే ఒక హాఫ్ పార్ట్ అంతా ఒక కలర్, ఇంకొక హాఫ్ పార్ట్ అంతా ఇంకొక కలర్ ఉంటుంది. ఇక్కడ మనం బోర్డర్స్ చూసినట్లయితే గోల్డ్ కలర్ బోర్డర్, రెడ్ కలర్ చిన్న పైపింగ్ ఉంది. తర్వాత మనకి ఇక్కడ కూడా చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా మనం యాడ్ చేశారనమాట. పైన చూసినట్లయితే కనుక కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ మీద సెల్ఫ్ లైన్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకొక హాఫ్ పార్ట్ చూసినట్లయితే టోటల్ గా మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్. ఈ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ కూడా క్రీమ్ కలర్ నెటెడ్ మెటీరియల్ తీసుకుని వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి క్రీపర్ వర్క్ ఇచ్చారు. ఫ్లవర్ చూసినట్లయితే రెడ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్, గ్రీన్ కలర్ తో మనకి లీఫ్ వర్క్ తో వైట్ కలర్ అవ్వడం వలన అంటే బేస్ అనేది మనకి వైట్ కలర్ లాగా రావడం వలన ఈ రెడ్ కలర్ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఇది మనకి చాలా క్లియర్ గా ఎలివేట్ అవుతుంది. మొత్తం సారీ అంతా కూడా ఈ స్కర్ట్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. చాలా కలర్ఫుల్ గా ఉంది. ప్లస్ మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లో డిజైనర్ సారీ అన్నమాట. ఇక్కడ మనకి హాఫ్ పార్ట్ లో ఏ కలర్ అయితే యూస్ చేశారో అదే కలర్ కాంబినేషన్ మనకి ఇక్కడ బ్లౌజ్ లో ఉంటుంది. రా సిల్క్ మెటీరియల్ క్రీమ్ కలర్లో. బోర్డర్ మాత్రం ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి సెకండ్ వైపు రిపీట్ చేశారు అంటే బ్లౌజ్ పార్ట్లో. మొత్తం సారీ ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ అండి 975 మేడం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 975 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఎథ్నిక్ కోటా ఫ్యాన్సీ మేడం. ఎథ్నిక్ కోటా ఫ్యాన్సీ సారీ. ఇది వచ్చేసి మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయినే ఇచ్చేసారు. బోర్డర్స్ చూసినట్లయితే కనుక ఎలిఫెంట్స్ బోర్డర్ ఇచ్చారు. అది కూడా కలంకారీ ప్రింటెడ్ బోర్డర్. మనకి 3 సైడ్స్ కూడా ఉంటుంది. మస్టర్డ్ ఎల్లో కలర్ బేస్ తీసుకుని దానిపైన పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉండే విధంగా మనకి ప్రింటెడ్ డిజైన్ ఇచ్చారు. ఈ ప్రింటెడ్ డిజైన్ ఇక్కడ మనకి కరెక్ట్ పొజిషన్లో కనిపిస్తుంది. ఎలిఫెంట్స్ డిజైనర్ బోర్డర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. చాలా క్లియర్గా ఇచ్చారనమాట. ఈ అంటే మిడిల్ పార్ట్లో అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు కదండి. ఎందుకంటే ఈ బోర్డర్స్ అనేది హైలైట్ అవ్వాలి అంటే మిడిల్ పార్ట్లో ప్లెయిన్ ఉంటేనే ఈ బోర్డర్స్ అనేది బాగా హైలైట్ అవుతాయి. సేమ్ మనకి బోర్డర్స్లో ఏం ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నారో, ఏ డిజైన్ అయితే ఇచ్చారో సేమ్ డిజైన్ మనకి ఎలిఫెంట్స్ డిజైన్నే టోటల్ బ్లౌజ్ లాగా ఇచ్చారనమాట. ఇట్లా దీనిలో కలర్స్ ఉన్నాయండి. ఉంటాయి మేడం కలర్స్. ఓకే, దీనిలో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. అలాగే డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ 875 మేడం. ఓన్లీ 875 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా మనకి స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. మ్యారేజ్ సీజన్ సందర్భంగా ఇస్తున్నారు. 10% నుంచి 50% వరకు సారీ రేంజ్ని బట్టి మనకి డిస్కౌంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఒడిస్సా టిష్యూ ఫ్యాన్సీ మేడం. టిష్యూ ఫ్యాన్సీ సారీ
ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి. గ్రేప్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ కలర్తో మనకి లైన్స్ వైజ్గా సైజెస్లో వేరియేషన్ చూపిస్తూ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి చంద్రకాంత కలర్ అలాగే పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్తో ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ ప్లెయిన్ బోర్డర్స్ మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక టిష్యూ బ్యాక్గ్రౌండ్. ఈ టిష్యూ బ్యాక్గ్రౌండ్ పైన రెడ్ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్తో ఫ్లవర్స్ ఇచ్చేసి దానిపైన అంతా కూడా మనకి క్రీపర్ గ్రీన్ కలర్తో తీసుకున్నారు. చాలా క్యూట్గా డిజైన్ చేశారండి. చిన్న చిన్న ఫ్లవర్స్ అయినప్పటికీ చాలా దగ్గరగా చాలా క్యూట్గా డిజైన్ చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. టిష్యూ బ్యాక్గ్రౌండ్తో పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారు. దీంట్లో కలర్స్ డిజైన్స్ ఉంటాయి. దీంట్లో కలర్స్ అండ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ 940 మేడం. ఓన్లీ 940 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా మనకి ప్యూర్ కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్ సారీస్, డిజైనర్ సారీస్తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయండి 2 షోరూమ్స్లో. అలాగే మనకి కొత్తపేట గీతాకృష్ణ వచ్చేసి కంప్లీట్ హోల్సేల్ షోరూమ్. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ప్రజెంట్ అయితే మనకి డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి 10% నుంచి 50% వరకు. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. మధువాని జార్జెట్ ఫ్యాన్సీ మేడం. మధువాని జార్జెట్ ఫ్యాన్సీ సారీ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. దట్టు మనకి ప్రింటెడ్లో ఇచ్చారనమాట. పైన బోర్డర్స్ చూసినట్లయితే బ్లూ కలర్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్, అది కూడా వెల్వెట్ ప్రింటెడ్ ఇచ్చారు. ఆ ప్రింటెడ్ లాగా అవుట్లైన్ తీసుకున్నారు. 3 సైడ్స్ ఉంటుంది. ప్లస్ పైన షోల్డర్ పార్ట్లో చూసినట్లయితే క్రీమ్ కలర్ అండ్ బ్లూ కలర్ లైన్స్ ఉంటాయి 2 సైడ్స్ కూడా. మిడిల్ పార్ట్ అంతా కూడా బ్లాక్ కలర్ అండ్ బ్లూ కలర్తో పాటు మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్తో కూడా ప్రింటెడ్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్లో ఉంటుంది డిజైన్. టోటల్ సారీ అంతా మనకి ఇదే డిజైన్ ఉంటుందండి. కలర్ వస్తుంది మేడం. ఇది సారీ మొత్తం ఫుల్ ప్రింట్ సేమ్ డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ సారీ లైట్ వెయిట్. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేటప్పుడు కొంచెం లైట్ కాంట్రాస్ట్ వస్తుంది మేడం. ఓకే, అంటే ఇక్కడ మనం సారీలో ఏదైతే మిడిల్ పార్ట్లో కొంచెం గ్రీనిష్ కలర్ లాగా చూసామో ఈ ప్రింట్లో, మధ్యలో ప్రింట్లో ఆ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. దాని మీద డార్క్ కలర్తో మనకి ప్రింట్ ఉంటుంది. ప్లస్ సారీలో ఎలాంటి బోర్డర్ అయితే మనం 3 సైడ్స్ కామన్గా చూసామో ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా ఇచ్చారు. మొత్తం సారీ ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 1065 మేడం. ఓన్లీ 1065 రూపీస్కి ఈ డిజైనర్ సారీ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఆరణి సీకో ఫ్యాన్సీ మేడం. ఆరణి సీకో ఫ్యాన్సీ సారీ. ఇక్కడ వచ్చేసరికి మనకి పళ్ళు పాట్లో 3 కలర్స్ తీసుకున్నారండి. పింక్, గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ 3 కలర్స్ తీసుకున్నారు. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక డార్క్ పింక్ కలర్ అండ్ 1.5 2 ఇంచెస్ గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత గ్రే కలర్లోనే లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకుని లైన్స్ వైజ్గా ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు. కలర్స్ అనేది వేరియేషన్ చూపిస్తూ మనకి సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కవర్ చేశారు. కింద బోర్డర్ కూడా మనకి కొంచెం లెంతీ బోర్డర్ ఇచ్చారు. మనకి పైన సింగిల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు కదా, ఇక్కడ మనకి 3 కలర్స్ అనమాట. గోల్డ్, పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మొత్తం మనకి ఇట్లాగే ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చారు మేడం, ప్లెయిన్ ఇస్తారు. ఓకే, అంటే ఈ స్ట్రైట్ లైన్స్ మిస్ చేసి ఓన్లీ క్రాస్ లైన్స్ ఇచ్చారు. కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇలా సారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది. దీనిలో కలర్స్ ఉన్నాయి, దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే కొన్ని డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, మోడల్స్ సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో. ఈ సారీ కాస్ట్ 845 మేడం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 845 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఓకే మల్లికార్జున్ గారు, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. అంతేకాకుండా మ్యారేజ్ సీజన్ సందర్భంగా గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా 10% నుంచి 50% వరకు మనకి డిస్కౌంట్ ఆఫర్స్ ఇస్తున్నారు. మీరు ఈ ఆఫర్స్ ఎవరు కూడా మిస్ కావద్దు. ఇది వాల్టి సొగస్టుడు తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.